ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 13 నుంచి 19 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచివి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళకి మహాలక్ష్మి. ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు. తెలివి ఎట్లదంటే, లక్ష్మి ఎప్పుడంటే అప్పుడు ఖర్చు చేయవద్దు, ఎలాంటి అలా ఖర్చు చేయవద్దు, దానికి మంచిగా జతనంగా పెట్టాలి. ఏదన్నా మంచి దావత్ వస్తుంది, ఇంటికి ఏదో చెడు గడియ వస్తుంది, ఏదో వస్తుంది, వచ్చిన తర్వాత మేము బాధపడవద్దు. పైసకు పైసా కూడా పెట్టాలి, దానికి సమయం చూసే ఖర్చు చేయాలని ఇలాంటి ఆలోచనలు మీకు చాలా బాగుంటుంది. వంగి కష్టం చేయడానికి వెనక జరగరు, వంగి కష్టం చేస్తారు, పైసకు పైసా కూడా పెడతారు. ఎవరితో ఎట్లా ఉండాలి అలా ఉంటారు. పెద్దలతో ఎట్లా ఉండాలి, ముసలులతో ఎట్లా ఉండాలి, వయసులతో ఎట్లా ఉండాలి, అందరితో కలిసి ఉంటారు, బాగుంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళు ఒక్కరి ఇంట్లో ఉంటే ఒక నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత కళ, ఎంతో గంభీరం, ఎంతో మంచిగా ప్రశాంతంగా. ధనుసు రాశి వాళ్ళకి కొట్లాడ, జగడ, లప్పడ అంటే ఇష్టం ఉండదు. నిత్య కిరికిరి పెట్టుకోవాలని ఇష్టం ఉండదు. మంచిగా ప్రశాంతంగా నడవాలి, కారునట్టు తిన్నా అమృతం తిన్నట్టు ఉండాలి, నీటిగా నడవాలి అనేది ఇలాంటి ఆలోచనలు చాలా బాగుంటాయి. ఈ రాశి వాళ్ళకి ఒకసారి 7 కొండల మెట్లు సాక్షంగా ఆ శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి. చాలా మీకు మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, రాజా బతుకు బతికేది ఉంది. ఇంతవరకు ఉన్న దారిద్ర ఘడియ మొత్తం కొంత ఎరిక జరిగిపోయింది. ఈసారి మాత్రం చాలా బాగుంటుంది. ఏమంటే నరదృష్టి, నరకన్నే చాలా చెడ్డగా తలిగి కూస్తున్నది మీ ఇంటికి. కొన్ని రోజుల నుంచి చూస్తారా, ఎలా వచ్చింది అలాగే పోతుంది, బరకత లేకుండా అరకత లేకుండానే అయిపోతుంది. ఈ ఇంటి లోపల ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు. అవుతుందో కాదో, ఎట్లయితుందో, ఏమవుతుందో అని ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ రాశి వాళ్ళకి రాజా బతుకు బతికే టైం దగ్గరకు వచ్చింది. నిదానం, తొందరవద్దు. ఒక్కసారి 7 కొండల మెట్లు సామాన్యం కాదు. 7 కొండల మెట్లు అంటే ఆ దేవ దర్శనం చేసుకుని రండి, మీకు మంచి జరుగుతుంది. ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్నా, పెళ్లి చేసేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా ఈసారి టకాటక లోపల అయిపోతుంది. ఊక జంజాడం ఉండదు. పుట్టే దగ్గర పైసా పుట్టకుండా ఇంతవరకు అట్లా అయింది. పైసా కుదరలేదు, జమ చేసిన పైసా అది దేనికి సరిపోలేదు. ఎవరి దగ్గర పోయి అప్పు తీసుకొస్తామన్నా అది సరిగా కుదరలేదు. ఈసారి అప్పు చేయాలనుకున్నా, చేయలేకున్నా ఈసారి మాత్రం ఇంటి లోపల కళ్యాణం ఈసారి మంచిగా రంగ వైభోగంగా మీరు చేస్తారు. చేయిపెట్టిన పని కలిసి వస్తారు, రాజా బతుకు బతుకుతారు, ఎవరి ముందలపై తల వంచరు, ఏడపైన గారు మీరు గెలుస్తారు. సారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 4 తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 మూలలు. చూడండి, ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. అంటే గురుబలం 14, శనిబలం 6. అంటే ఎంత తేడా ఉంది. మీకు చాలా బాగుంది. ఈ ధనుసు రాశి వాళ్ళకి తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. రాజా బతుకు బతికే టైం దగ్గరకు వచ్చింది. ఏడపైన కానీ మీరు గెలిచేవగా ఉన్నది. ఏం చేసినా కానీ మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.